హాయ్ అండి, అమ్మమ్మ రుచులపై గొత్తి ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోతే నేను ఒక సింపుల్ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. ఇది నాకు మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ. దానికి చిన్న చిన్న మార్పులు చేసి నేను ఒక గ్రేవీ చికెన్ కర్రీ లాగా చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాము. రెసిపీ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా రెసిపీ చూసేద్దాం పదండి. ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే పుచ్చగింజల పొడి వేసుకోవాలి. పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి అయినా వాడొచ్చండి, ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. అలాగే పుచ్చగింజలు అనేవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. పొడి ఏమి వేయక్కర్లేదు, పుచ్చగింజలు అయినా వేసేసుకోవచ్చు. వీటితో పాటుగా కొంచెం కొత్తిమీర, పుదీనాకు, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 రకాలు వాడుతున్నాను. ఇవన్నీ వేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని కొంచెం వాటర్ కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ పలుకనేది ఉండకూడదండి, క్రీమ్ లాగా మెత్తగా ఉండాలి. అప్పుడే కూర రుచి అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 స్పూన్ల పండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను పండుమిరపకాయల్లో ఉప్పు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను గల్లుప్పు వాడుతున్నాను. ఏ కూరల్లో అయినా గల్లుప్పు వాడితే చాలా బాగుంటుంది. మనకి ఫ్రైల్లో వాడలేం కానీ మిగతా గ్రేవీ కర్రీస్లో గల్లుప్పు వాడచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది కొంచెం గట్టిగా అలాగే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి. అలాగే వీటితో పాటుగా మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, పుచ్చగింజల పొడితో పేస్ట్, ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలండి. మనకు మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్లో కానీ మటన్లో కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసామంటే ముక్క అనేది ఉడికాక చాలా స్మూత్గా ఉంటుందండి. ముక్క లోపలికంతా కూడా మసాలా బాగా పడుతుంది. ఇక్కడ నేను నెయ్యి వాడుతున్నాను, చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకుని ఒక పేస్ట్లా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చికెన్ వేసుకున్నానండి. మనకి మసాలా పేస్ట్లు అనేవి మనకి ఎంతమంది ఉన్నారు, ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి మనం పెంచుకుంటూ వెళ్ళాలి. కొబ్బరి కానీ పుచ్చగింజల పొడి కానీ అని కొంచెం పెంచుకుంటే గ్రేవీ అనేది ఇంకాస్త ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్లో ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకుని ఒక 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా నానుతుందండి, చక్కగా చికెన్ అనేది మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, మేము నాన్ వెజ్కి ఎప్పుడు కూడా వేరుశనగ నూనె వాడతామని. వేరుశనగ నూనె వాడితే టేస్ట్ బాగుంటుంది, నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా తరగండి, అప్పుడు గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను బాగా కలుపుకొని ఈ నూనెలో కొంచెం కలర్ మారేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పండుమిర్చి పేస్ట్ అనేది నేను సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని కర్రీస్లో వేసుకొని చేసుకుంటాను. గ్రేవీ కర్రీస్ అన్నింటిలోనూ చాలా బాగుంటుంది. పండుమిర్చి నిల్వ పచ్చడి పట్టుకుంటాం కదా, అలా నేను పండుమిర్చి పేస్ట్ని రెడీ చేసుకుంటాను. ఈ ఉల్లిపాయలు వేగే లోపల మనం టమాటా పేస్ట్ కూడా రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో టమాటాలను తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమేనండి. ఇంకా వీటిని నేనేం ఉడకపెట్టలేదు, జస్ట్ మామూలు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక టమాటా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు వేగాయో లేదో చూద్దాము. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి, చూసాయి కదా, ఇలా వేగాలి. ఇప్పుడు ఇందులో మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఈ టమాటా పేస్ట్ని కూడా కాసేపు ఈ నూనెలో మగ్గించుకుందాము. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పేస్టే కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. నేను పండుమిర్చి పేస్ట్ రెడీ చేసుకోవడం కోసం పండుమిరపకాయలని బాగా తుడిచి ఆరపెట్టుకుని ఆ తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకుంటానండి. ఇలా రెడీ చేసిన పేస్ట్ని నేను 1 ఇయర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటాను. ఇక్కడ టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ చికెన్ని కాసేపు ఉడికించుకోవాలండి. చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వెంటనే వాటర్ పోసేయకూడదండి. చికెన్ ఎప్పుడు కొంచెం సేపు ఆయిల్లో మగ్గాకే మనం వాటర్ పోసుకోవాలి. గ్రేవీ కావాలంటే వాటర్ పోయాలి కదా. మనం పండుమిర్చి నిల్వ పచ్చడి పట్టుకుంటాం కదా, అలాగే నేను పండుమిర్చి పేస్ట్ని చేసుకుంటానండి. చూసారు కదా, ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు వాటర్ వేసుకున్నాను గ్రేవీ కోసం.
అలాగే ముక్క కూడా బాగా స్మూత్గా ఉడకడం కోసం వాటర్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఈ గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఎక్కడైనా ఉప్పు కారం తగ్గితే ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి. ఈ టైంలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే మసాలా పేస్ట్ అదంతా వేసాం కదా, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. మనకు చికెన్ తింటే వేడి చేస్తుంది అంటారు కదా, ఇలా మనం పండుమిర్చి పేస్ట్ వేసుకుంటే వేడి చేయదండి. ఏ మసాలా కూరల్లో అయినా కూడా ఒక్కోసారి పండుమిర్చి పేస్ట్ వేసుకొని చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే వేడి కూడా చేయదు. ఇది నాకు మా అమ్మమ్మ చెప్పిందండి. ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. రైస్లోకి బాగుంటుందండి, అలాగే బిర్యానీ, పులావ్, పూరి, రోటీ ఇట్లా అన్నిట్లోకి బాగుంటుందండి. దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఎక్కువగా రైస్లోకే తింటాము. కొంచెం చల్లారాక దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి చికెన్ కూర రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్తే.